Good morning, Pillalu. How are you all? Good? Fine. Good. Very good. Yes, me also fine. Thank you. Right. మూడో తరగతి పిల్లలందరూ థర్డ్ క్లాస్ పిల్లలు ఓకేనా మీరందరూ మీ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ తీయండి అమ్మా ఓపెన్ యువర్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ మీ బ్యాగ్లో ఉంది కదా బ్లాసమ్స్ 3 అని ఉంటుంది చూడు ఎలా ఉంటుంది చూడు బుక్ బ్లాసమ్స్ 3 ఓకేనా ఈ బుక్ అందరూ ఓపెన్ చేయండి ఓపెన్ చేశారా అందరూ చూడండి పేజ్ నెంబర్ 1 ఓపెన్ చేయండి ఒకసారి అందరూ పేజ్ నెంబర్ 1 సరే ఓకేనా అందరూ గుడ్ చూడండి ఇక్కడ ఒక లెసన్ ఉంది మనకి ఒక లెసన్ ఉంది ఆ లెసన్ పేరేంటో మళ్ళీ చెప్తాను ఇక్కడ ఒకసారి చూద్దాం ఓకే ఫస్ట్ యూ లుక్ ఎట్ దిస్ yes look at this picture first okay in your textbook okay okay చూడండి ఇక్కడ ఏముంది చెప్పండి ఇదేంటి ఇలా ఉంది కదా ఇలా కట్టారు కదా ఇదేంటి చెప్పండి అది ఒక స్క్రీన్ ఓకే వెరీ గుడ్ స్క్రీన్ ఇంకా ఏమనొచ్చు వాటిని మనం ఫ్లెక్స్ రైట్ ఫ్లెక్స్ అనొచ్చు ఇంకా బ్యానర్ అని కూడా అంటాం అవునా ఫ్లెక్స్ అనొచ్చు లేకపోతే బ్యానర్ అనొచ్చు లేకపోతే పోస్టర్ అనొచ్చు ఓకే ఒక స్క్రీన్ లా కూడా అనిపిస్తుంది అది సరే ఇక్కడ ఎవరు ఉన్నారు ఇద్దరు పిల్లలు ఉన్నారు అవునా ఇందులో ఏముందో తెలుసా మీకు చదవడం వచ్చా మీకు సరే నేను చదువుతాను చూడండి ఈ బ్యానర్ ఉంది కదా ఈ బ్యానర్లో పైన ఇన్విటేషన్ అని ఉంది ఏంటది ఇలా రాశారు చూడండి అక్కడ ఓకే ఇన్విటేషన్ అంటే ఏంటి అర్థం తెలుసా మీ అందరికి మన ఇళ్ళలో మ్యారేజ్లు అవుతాయి కదా పెళ్ళిళ్ళు అవుతాయి కదా లేదా ఏదైనా ఫంక్షన్స్ అవుతాయి కదా అప్పుడు అందరినీ రమ్మని మనం పిలుస్తాం కదా ఏమేస్తాం అందరికి మనం శుభలేఖలు వేస్తాం వాటిని ఇంగ్లీష్లో ఏమంటారంటే వెడ్డింగ్ కార్డ్స్ అంటారు ఓకేనా ఆ వెడ్డింగ్ కార్డ్స్ వేస్తాం కదా దాన్ని ఇన్వైట్ చేయడం అంటారు ఇన్వైట్ చేయడం అంటే పిలవడం అనమాట ఓకేనా ఇన్విటేషన్ అంటే పిలవడం అని ఆహ్వానించడం కరెక్ట్గా చెప్పాలంటే ఓకేనా ఆహ్వానించడం ఇది ఇన్విటేషన్ అంటే అర్థం ఏంటంటే ఆహ్వానము ఒకటి పిలుస్తుంది గౌరవంగా పిలవడాన్ని ఆహ్వానము అంటారు చూడండి ప్లే పిఎల్ఏవై ప్లే అంటే యాక్చువల్గా ఆట కాదు ఇక్కడ ప్లే అంటే నాటకం అనమాట ప్లే అంటే ఏంటి ఒక నాటకం సరే ఎంపీపీఎస్ కొత్తపల్లి children invite you for the play of Tenali Rama and 3 thieves. Children అంటే చిల్డ్రన్ ఆఫ్ దట్ స్కూల్ ఏ స్కూల్ ఇది ఎంపీపీ స్కూల్ కొత్తపల్లిలో ఉన్నటువంటి పిల్లలు మిమ్మల్ని అందరినీ ఇన్వైట్ చేస్తున్నారు ఎందుకు దే ఆర్ గోయింగ్ టు మేక్ ఎ ప్లే వాళ్ళు ఒక నాటకం వేద్దాం అనుకుంటున్నారు ఓకేనా ఆ నాటకం పేరు ఏంటంటే తెనాలి రామ అండ్ ద థీవ్స్ అంటే దొంగలు థీఫ్ అంటే దొంగ థీవ్స్ అంటే దొంగలు ఏకవచనం బహువచనం తెనాలి రామలింగుడు మరియు దొంగలు ఉన్నారు ఆ దొంగలకు సంబంధించిన కథ అది ఎప్పుడు డేట్ 3rd August టైం 10 AM ప్లేస్ ఎంపీపీ స్కూల్ బై ఎవరు పిలుస్తున్నారంటే మనందరూ ఇన్విటేషన్ ఎవరు ఇస్తున్నారంటే టీచర్స్ అండ్ చిల్డ్రన్ ఎంపీపీఎస్ కొత్తపల్లి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అదేవిధంగా టీచర్స్ అందరూ కూడా పిలుస్తున్నారు అని చెప్పారు ఓకేనా సరే ఇక్కడ చూడండి యాక్టివిటీ 1 అని చెప్పి కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఓరల్లీ మీరు ప్రశ్నలకే నోట్తోటి సమాధానం చెప్పండి నేను అడుగుతాను మిమ్మల్ని వాట్ ఈస్ ద ఇన్విటేషన్ అబౌట్ పిలుస్తున్నారు కదా ఇన్విటేషన్ దేని గురించి చెప్పండి ఎస్ ఎందుకు నాటకం గురించి అవునా నాటకం గురించి ప్లే అక్కడ ఒక ప్లే ఉందని చెప్పాం కదా నాటకం ఉందని చెప్పాం కదా దాని గురించి ఉంది ఏంటి నాటకం పేరేంటి తెనాలి రామ అండ్ 3 thieves ప్లే ఉంది అక్కడ దాని గురించి ఓకే హూ ఆర్ ఇన్వైటింగ్ us ఫర్ ద షో మనని ఎవరు పిలుస్తున్నారు ఇక్కడ చూడండి లైన్లో రాశారు చిల్డ్రన్ ఇన్వైట్ యూ అన్నారు కదా అంటే స్కూల్ పిల్లలు పిలుస్తున్నారు వేర్ విల్ బి ద షో కండక్టెడ్ వేర్ అంటే ఎక్కడ షో ఎక్కడ కండక్ట్ చేస్తున్నారు ఈ నాటకం ఎక్కడ వేస్తున్నారు రైట్ స్కూల్లో ఏ ఊరు ఏ స్కూల్ పేరు కొత్తపల్లి స్కూల్ గుడ్ మెన్షన్ ద షో టైమింగ్స్
ఈ నాటకం వేసేటటువంటి టైమ్స్ ఎప్పుడు ఎన్ని గంటలకని చెప్పారు, దీంట్లో రాసాం కదా, చూడండి ఒకసారి. ఎన్ని గంటల టైం, ఎన్ని గంటలకు ఉంది? 10 AM, అంటే పొద్దున్న 10 గంటలకు ఉంది. గుడ్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద షో? ఈ నాటకం యొక్క పేరు ఏంటి? ఏం పేరు? నాటకం పేరు పెద్ద రాశారు కదా ఇక్కడ, రెడ్ కలర్ తోటి చూడండి. తెనాలి రామ అండ్ ద థీవ్స్. తెనాలి రామలింగుడు మరియు దొంగలు అన్నది నాటకం యొక్క పేరు. సరే, ఇప్పుడు ఈ పాఠం పేరు చూద్దాం. తెనాలి రామ అండ్ ద థీవ్స్, అదే పాఠం పేరు కూడా. తెనాలి రామ అండ్ ద థీవ్స్. తెనాలి రామ అండ్ ద థీవ్స్. ఒకసారి మీరు అందరూ పేజ్ టర్న్ చేయండి, సెకండ్ పేజ్లోకి రండి. వచ్చారా? రైట్. సెకండ్ పేజ్లో చూడండి, తెనాలి రామ అండ్ ద థీవ్స్. ఇక్కడ ఒక బొమ్మ ఉంది చూడండి, బొమ్మ చూడండి, బొమ్మ ఉందా? ఇక్కడ ఒక ఆయన ఉన్నారు కదా, అలాగే ఒక ఆవిడ కూడా ఉన్నారు. వాళ్ళిద్దరూ ఏం చేస్తున్నారు? ఒక బాక్స్ని పట్టుకున్నారు, అవునా? కట్టగడుతున్నారు బాక్స్ని. తర్వాత బొమ్మలు ఏమైంది చూడండి, ఆ బాక్స్ తీసుకెళ్ళి అక్కడ వేస్తున్నారు, వాళ్ళు నూతిలో పాడేస్తున్నారు, అవునా? బాగుంది. తర్వాత చూడండి, ఇక్కడ ఒక ఇద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరిని చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది? థీవ్స్ అన్నాను కదా, దొంగలు, అవునా? వాళ్ళు ఏం చేస్తున్నారు? ఈ నూతిలో నీళ్ళన్నీ కింద పోస్తున్నారు. నాలుగోది ఏముంది? వాళ్ళకి ఆ బాక్స్ దొరికింది. వీళ్ళకి ఈ నూతిలో బాక్స్ వేశారు కదా, వాళ్ళకి బాక్స్ దొరికింది. ఆ బాక్స్లో ఏమున్నాయో చూస్తున్నారు. ఇదే కదా 4 బొమ్మల యొక్క అర్థమైందేనా? సరే, నో ఐఎమ్ గోయింగ్ టు టీచ్ యూ ద లెసన్. నేను ఇప్పుడు మీకు పాఠం చెప్తాను, మీరు ఒకసారి వినండి. నేను ఎలా చదువుతున్నానో మీరు కూడా జాగ్రత్తగా వినండి. మీరు కూడా నేను ఎలా పలుకుతున్నానో అలాగే పలకాలి, ఓకేనా? ఇప్పుడు మీరు ఇప్పుడే సెకండ్ క్లాస్లో నుంచి థర్డ్ క్లాస్లోకి వచ్చారు కదా, స్పీడ్గా చెప్తే మీకు తెలియదు, అందుకని నెమ్మదిగా చెప్తున్నాను, ఓకేనా? నేను ఎలా పలుకుతున్నానో పదాలు మీరు కూడా అలాగే పలకాలి, ఓకేనా? సరే, చూడండి. తెనాలి రామకృష్ణ వాజ్ very famous for his wit and sense of humor. తెనాలి రామకృష్ణ ఆయన వెరీ ఫేమస్ అంటే చాలా గొప్ప పేరు అన్నమాట. ఫేమస్ అంటే గొప్ప పేరు. తెనాలి రామకృష్ణ ఆయనకి చాలా గొప్ప పేరు ఉంది, ఎందుకంటే ఆయన చాలా బాగా మాట్లాడతారు. విట్, WIT, విట్ అని ఉంది కదా, విట్ అంటే బాగా మాట్లాడడం అన్నమాట. అలాగే తర్వాత చూడండి, విట్ అండ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. సెన్స్ ఆఫ్ హ్యూమర్ అంటే ఎక్కడ ఎలా మాట్లాడాలో అలా మాట్లాడడం ఆయన చాలా బాగా వచ్చాయన్నమాట, ఓకేనా? అందుకని ఆయన చాలా గొప్ప పేరు తెచ్చుకున్నారు ఆయన. హీ వాస్ ఏ కోర్ట్ పోయిట్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ కింగ్ శ్రీకృష్ణదేవరాయ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ విజయనగరం. ఈయన తెనాలి రామకృష్ణ ఉన్నారు కదా, తెనాలి రామకృష్ణ గారిని తెనాలి రామ కూడా అంటారు అనమాట. ఈయన విజయనగర రాజ్యం, అప్పట్లో కింగ్డమ్స్, రాజులు, రాజ్యాలు ఉండేవి కదా, ఆ విజయనగర రాజ్యంలో శ్రీకృష్ణదేవరాయలను పరిపాలించేవారు విజయనగర రాజ్యాన్ని. ఆ రాజ్యంలో ఈయన, ఆ రాజుగారు ఎవరైతే ఉన్నారో శ్రీకృష్ణదేవరాయలు, ఆయన దగ్గర కోర్ట్ అంటే సభ అనమాట, రాజ్యసభ. ఆ రాజ్యసభలో ఒక కవి అనమాట. పోయిట్ అంటే కవి, ఓకేనా? పద్యాలు అవి రాస్తారు కదా, ఆయన్ని పోయిట్ అంటారు, కవి అంటారు. తెనాలి రామ హ్యాడ్ ఏ హ్యూజ్ మ్యాంగో గార్డెన్ ఇన్ హిస్ బ్యాక్ యార్డ్. ఈ తెనాలి రామకృష్ణ గారికి వాళ్ళ ఇంట్లో పెద్ద స్థలం ఉంది, వెనకాల, ఇంటి వెనకాల, అందులో పెద్ద మామిడి తోట ఉంది, ఓకేనా? బ్యాక్ యార్డ్ అంటే ఇంటి పెరట్లో ఉన్నాడు, వెనకాలని. తెనాలి రామ హ్యాడ్ టు డ్రా వాటర్ ఫ్రమ్ ఏ డీప్ వెల్ టు వాటర్ ద ట్రీస్. తెనాలి రామని ఆ పెద్ద మామిడి తోటకి నీళ్లు పోయాలంటే, అక్కడ పెద్ద నుయ్యి ఉంటే ఆ నూతిలో నీళ్లు తోసి పాపం ఆ మొక్కలకి పోసేవారు అనమాట. One evening, while watering his garden, Tenali Rama saw 2 thieves hiding in the bushes near his house. ఒకరోజు తెనాలి రామకృష్ణ సాయంత్రం డ్యూటీ నుంచి వచ్చేసారు, రాజుగారి సభలో నుంచి వచ్చేసిన తర్వాత వాళ్ళ ఇంట్లో మొక్కలు నీళ్లు పోస్తుంటే అక్కడ కొన్ని పొదలు ఉన్నాయి. బుషెస్ అంటే పొదలు అన్నమాట, ఓకేనా?
బుషెస్ అంటే పొదలు, బాగా దగ్గరగా మొక్కలు ఉంటాయి కదా ప్లాంట్స్, వాటి బుషెస్ అని చెప్పంటారన్నమాట. ఆ పెద్ద ఇంత బుషెస్ ఉంటే దాని దగ్గర ఇద్దరు దొంగలు దాక్కున్నారు. హైడింగ్ అంటే దాక్కోవడం, హైడింగ్ అంటే దాక్కున్నారని. ఓకేనా, అక్కడ ఇద్దరు దొంగలు దాక్కోవడం చూశారు. ఎవరు చూశారు? తెనాలి రామలింగుడు. ఎక్కడ చూశారు? బుషెస్ వెనకాల దాక్కోవడం చూశారు. ఓకేనా, తెనాలి రామకృష్ణుడు ఏం చేస్తున్నారు ఆ టైంలో చెప్పండి? రైట్, మ్యాంగో ట్రీకి నీళ్లు పోస్తున్నారు. అవునా, ఆ నీళ్ళు ఎక్కడి నుంచి పోస్తున్నారు? అక్కడ నుయ్యి ఉంది కదా, ఆ నూతి నుంచి నీళ్ళతో పోస్తున్నాడు. ఆ నుయ్యేమో చాలా లోతుందన్నమాట. అక్కడ నుంచి నీళ్ళతో పాపం కష్టపడి పోసుకుంటుంటే ఈ దొంగలు చూశారు. క్విక్లీ హీ గాట్ అన్ ఐడియా. ఆ దొంగలు చూడగానే తెనాలి రామకృష్ణుడు ఒక మంచి ఐడియా వచ్చింది. అదే మనం దొంగలు చూసామండి, అమ్మ బాబాయ్ దొంగలను గట్టిగా అరిచేస్తాం. కానీ ఆయన అలా ఏం చేయలే. ఆయన దొంగలు చూడగానే ఒక మంచి ఐడియా వచ్చింది. ఏమొచ్చిందో చూద్దాం. తెనాలి రామ వెంట్ ఇంటూ హిస్ హౌస్. రెండో పేర్లోకి వచ్చాడు. తెనాలి రామకృష్ణ వెంటనే దొంగలు చూడగానే ఆ నీళ్లు పోయడం ఆపేసి ఇంట్లోకి వెళ్ళిపోయి హీ షౌటెడ్ లౌడ్లీ టు హిస్ వైఫ్ శారద. ఆయన గట్టిగా అరిచాడు వాళ్ళ భార్యని. వాళ్ళ మేడం, వాళ్ళ మిస్సెస్ ఉంటారు కదా, ఇంటి దగ్గర వాళ్ళ భార్య ఉంటారు కదా, వాళ్ళు గట్టిగా పిలిచారు. శారద, ఆవిడ పేరు శారద అనమాట. ఐ హర్డ్ దట్ ఎ గ్యాంగ్ ఆఫ్ థీవ్స్ హ్యావ్ ఎంటర్డ్ ద సిటీ. నేను మా ఊళ్ళో అందరూ చెప్పుకుంటున్నారు, దొంగలందరూ చాలా మంది మన ఊళ్ళోకి వచ్చేసారట. మన ఊరు ఏదైతే ఉందో మన సిటీలోకి, విజయనగరంలోకి చాలా మంది దొంగలు వచ్చారట. పెద్ద గ్యాంగ్ ఉంటుంది అంతా కూడా. గ్యాంగ్ అంటే గుంపని వచ్చారట. సో we will keep all our valuable things in this box and drop it into the well. It will be safe there. దొంగలు వచ్చాక అన్ని ఏళ్లలో పడి దోచేస్తున్నారు వాళ్ళు, అన్ని దొంగతనాలు అవి చేస్తున్నారు, బంగారాలు అవి దొబ్బేస్తున్నారు. అందుకని ఓకేనా, మన దగ్గర ఉన్నటువంటి బంగారాలు వాల్యుబుల్ థింగ్స్ అంటే విలువైనటువంటి వస్తువులు. వాల్యుబుల్ అంటే విలువైన. ఈ వాల్యుబుల్ వస్తువులు ఏవైతే ఉన్నాయో, బంగారం, వెండి, అలా రత్నాలన్నీ ఉంటాయి కదా, అలాంటి వస్తువులన్నీ కలిపి ఈ బాక్స్లో పెట్టేద్దాం. ఈ బాక్స్లో పెట్టేసి అది మనం పెరట్లో నుయ్యింది కదా, ఆ నూతిలో పరేద్దాం. అప్పుడు వాళ్ళ దొంగలు మన ఇంట్లోకి వచ్చి వెతుకున్నా సరే మనకి ఇక్కడ ఏమి కనపడవు. ఓకేనా, అందుకని మనం ఏం చేద్దాం, ఈ బాక్స్ తీసుకెళ్ళి నూతిలో పట్టేద్దాం అని చెప్పాడు. ఇట్ విల్ బి సేఫ్ దేర్. సేఫ్, SAFE, సేఫ్ అంటే క్షేమంగా ఉంటుందని. అప్పుడు వాళ్ళు దొంగలు వస్తారు, మన ఇల్లంతా వెతుక్కుంటారు, ఇక్కడ ఏమి బంగారం అని ఏమి దొరకదు. అప్పుడు వెళ్ళిపోతారు. వాళ్ళ దొంగలు వెళ్ళిపోయిన తర్వాత మనం మళ్ళీ ఆ బాక్స్ తీసుకుందాము అని చెప్పి వాళ్ళ ఆవిడతోటి గట్టిగా అరుస్తూ చెప్పాడు. ఎంత గట్టిగా అరిచాడంటే ఆ పెరట్లో దొంగలు ఉన్నారు కదా, వాళ్ళకు కూడా వినిపించేలా చెప్పాడు. యాక్చువల్గా దొంగలు వినేలాగా చెప్తారా ఎవరైనా? అలాగా చెప్పకూడదు, సైలెంట్గా చెప్పాలి. కానీ ఆయన ఏం చేశాడు, గట్టిగా చెప్పాడు. దొంగలు ఆ మాట అంతా వినేస్తారా? వినేస్తారు. అప్పుడు ఈ బంగారం అంతా దొబ్బేస్తారు కదా మరి దొంగలు. అవునా? మరి కథలో ఫస్ట్ మనకి ఏం చెప్పారు? తెనాలి రామకృష్ణ చాలా తెలివైన అతను, చాలా బాగా మాట్లాడతాడు అన్నారు కదా. మరి దొంగలు వినిపించేలా మాట్లాడటం తెలివైన తనమా, తెలివి తక్కువతనమేనా? సరే, మరి కథలోనేమో ఆయన చాలా గొప్పవాడు అన్నారు కదా, మరి అంత తెలివి తక్కువగా ఎందుకు ప్రవర్తిస్తాడు? నో కదా, చూద్దాం ఎందుకు అలా చేస్తారో చూద్దాం. మరి చాలా సెన్స్ ఆఫ్ హ్యూమర్ అన్నారు కదా. సెన్స్ ఆఫ్ హ్యూమర్ అంటే ఎప్పుడు ఎలా మాట్లాడాలో అలా మాట్లాడడం, తెలివితేటతో నడుచుకోవడం. ఓకేనా, దాని జోక్గా అన్ని పనులు చేసుకోవడాన్ని నిగ్గుకు రావడాన్ని సెన్స్ ఆఫ్ హ్యూమర్ అంటారు. చూద్దాం, పేజ్ చూడండి, 3వ పేజ్ చూడండి. ద థీవ్స్ హ్యాడ్ ద కన్వర్జేషన్ అండ్ బికేమ్ వెరీ హ్యాపీ. చెప్పాను కదా, గట్టిగా అరిచాడు కదా. ఫస్ట్ కథలో ముందు చెప్పారు కదా, తెనాలి రామకృష్ణ షౌటెడ్ లౌడ్లీ అన్నారు. షౌటెడ్ అంటే అక్కడ ఇంకా గట్టిగా అరిచాడు. ఆ మాటలన్నీ దొంగలు వినేసి హ్యాడ్ ద కాన్వర్జేషన్ అండ్ బికేమ్ వెరీ హ్యాపీ. ఆయన భార్య మాట్లాడుకున్న మాటలు కన్వర్జేషన్ అంటే ఇద్దరు మనుషుల మధ్య మాట్లాడుకునే మాటలు కన్వర్జేషన్ అంటారు. వాళ్ళిద్దరు విన్నట్ట. దొంగలు ఇద్దరు ఉన్నారు అక్కడ, బొమ్మలు ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళిద్దరు విని ది బికేమ్ వెరీ హ్యాపీ. అమ్మయ్య, ఇల్లేం వెతకక్కర్లేదు, మనం ఇంట్లోకి వెళ్ళక్కర్లేదు, శుభ్రంగా వాళ్ళు తీసుకొచ్చి ఈ నూతిలో బాక్స్ పారేస్తారు. వాల్యుబుల్ థింగ్స్ తోటి ఉన్నటువంటి బాక్స్ని నూతిలో పారేస్తారు. వాళ్ళందరూ హాయిగా రాత్రి పడుకుంటారు. మనం ఈ నీళ్ళని తీసేసి ఆ బాక్స్ పెట్టుకెళ్ళిపోదాం అని చెప్పి ఆ ఇద్దరు దొంగలు అనుకున్నారు. దే వెయిటెడ్ పేషెంట్లీ ఫర్ తెనాలి రామ అండ్ హిస్ వైఫ్ టు పుట్ ద బాక్స్ ఇన్ టు ద వెల్. వాళ్ళు చాలాసేపు వెయిటెడ్ పేషెంట్లీ అంటే చాలా ఓపిక్గా ఉన్నారు. పేషెన్స్ అంటే ఓపిక అనమాట. చాలా ఓపిక్గా వాళ్ళ తెనాలి రామకృష్ణుడు వాళ్ళ భార్య వచ్చి
ఈ డబ్బులు ఏవైతే ఉన్నాయో డబ్బులు బాక్స్ ఏదైతే ఉందో ఆ బాక్స్ నూతిలో పారేసేదాకా వీళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు. ఓకే. Tenali Rama and his wife packed the box with stones. They lifted the heavy box with great difficulty and dropped it into the well. చెప్పాను కదా మరి. తెనాలి రామకృష్ణుడు ఏం చేశారంటే ఆయన భార్య ఏం చేశారంటే దే ఫిల్డ్ ద బాక్స్ విత్ బిగ్ స్టోన్స్. రాళ్ళు తీసుకొచ్చి ఆ ఇంట్లో లోపల వెనకాల వైపు రాళ్ళు ఉన్నాయట. ఆ రాళ్ళు తీసుకొచ్చి ఆ డబ్బా నిండా పెట్టారు, ఆ బాక్స్ నిండా పెట్టారు. బంగారాలు ఏం పెట్టలేదు, కానీ దొంగలు వినిపించేటప్పటికి ఏమని చెప్పారు, అన్ని బంగారాలు అన్నీ పెడతాము అని చెప్పి గట్టిగా అన్నారు. కానీ యాక్చువల్గా దాంట్లో బంగారాలు ఏం పెట్టలేదు, రాళ్ళు పెట్టారు. పెట్టి దే లిఫ్టెడ్ ద హెవీ బాక్స్ విత్ గ్రేట్ డిఫికల్టీ అండ్ డ్రాప్డ్ ఇట్ ఇన్ టు ద వెల్. చాలా కష్టపడి వండుకుంది కదా మరి, పట్టుకుని మోసుకొస్తుంటే దొంగల బుష్ వెనకాల చూస్తున్నారు, తెస్తున్నారు బాక్స్ తెచ్చేస్తున్నారు, బంగారాల బాక్స్ తెస్తున్నారంటే వీళ్ళిద్దరూ ఆయన భార్యనేమో ఈ రాళ్ళ బాక్స్ని గట్టిగా తెస్తున్నారు. కానీ దొంగలకు అందులో రాళ్ళు ఉన్నాయని తెలియదు కదా. వాళ్ళు అనుకుంటున్నారు అదంతా గోల్డెన్ ఐటమ్స్ ఉన్నాయి, సిల్వర్ ఐటమ్స్ ఉన్నాయి, డైమండ్స్ ఉన్నాయని అనుకుంటున్నారు, దాంట్లో గోల్డ్ మనీ ఉంది అనుకుంటున్నారు. అనుకుని అబ్బా చాలా బలమైన బాక్స్ తెస్తున్నారు, మన పంట పండింది ఇవాళ, విల్ గెట్ హ్యూజ్ అమౌంట్ అని చెప్పి అనుకున్నాం, చాలా ఎక్కువ డబ్బు మనం సంపాదించుకోగలుగుతాం ఇవాళ దొంగతనం ద్వారా అని చెప్పి వాళ్ళ దొంగలిద్దరూ చాలా హ్యాపీ ఫీల్ అయిపోతున్నారు. దెన్ ద కపుల్ ఎంటర్డ్ ద హౌస్ అండ్ స్లెప్ట్. వీళ్ళు తీసుకొచ్చారు, డ్రాప్ ఇట్ ద వెల్, అందులో నూతిలో పారేశారు. టామని శబ్దమైంది. అమ్మాయ దీంట్లో ఇంకా ఈసారి మనం జాగ్రత్తగా ఉండొచ్చే, దొంగలు వచ్చినా ఏం పర్వాలేదు మన ఇంటికి, నూతిలో ఉన్న విషయం ఎవరికి తెలియదు కదా అనేసి వెళ్ళిపోయి స్లెప్ట్ కదా, అండ్ ద హౌస్ అండ్ స్లెప్ట్. ఇంట్లోకి వెళ్ళిపోయి శుభ్రంగా పడుతున్నారు. ఎందుకు పడుకున్నారు, అందులో బంగారాలు లేవు, ఇంట్లో బంగారాలు శుభ్రం తాళం వేసుకున్నారు. దొంగలకు మటుకు బయట బంగారం ఉందనుకుని లోపలికి రావడం మానేస్తారని చెప్పి హాయిగా పడుకున్నారు. After some time, the thieves rushed to the well. కొంతసేపు అయిన తర్వాత అందరూ పడుకున్నారని తెలిసిన తర్వాత దొంగలిద్దరూ నూతి దగ్గరికి పరిగెట్టుకుంటూ వచ్చారు. Throughout the night, they drew water from the well to get the treasure box out. Throughout the night, రాత్రి 9 గంటలకు 10 గంటలకు వాడి డబ్బా తీసుకెళ్ళి దాంట్లో పారేస్తే రాత్రి అంతా అంటే పొద్దున్న 4 అయ్యే వరకు 5 అయ్యే వరకు కూడా వాళ్ళు కష్టపడి ఆ నూతిలో ఉన్న నీళ్ళు అన్ని తోడి బయట పోతూనే ఉన్నారు. బొమ్మలో కనపడుతుంది కదా, ఆ నూతిలో నీళ్ళు అన్ని తోయడం. నీళ్ళు అవి ఎక్కడుందని చెప్పాను మీకు. ద వెల్ ఈజ్ ఇన్ దట్ మ్యాంగో గార్డెన్. ఎక్కడుంది? మ్యాంగో గార్డెన్. రోజు మ్యాంగో గార్డెన్లో నీళ్ళు పోయాలంటే తెనాలి రామకృష్ణ ఏం చేస్తున్నాడు, ఆ వెల్ కూడా ఎంతుంది, వెరీ డీప్ అన్నమాట, చాలా లోతైనటువంటి నుయ్యది. దాంట్లో నీళ్లు తోడి తెనాలి రామకృష్ణ నీళ్లు పోయడానికి చాలా కష్టపడేవాడు. కానీ దొంగలిద్దరు రాత్రి నుంచి పొద్దున్న తెల్లవారే వరకు కూడా శుభ్రంగా నీళ్ళు అన్నీ తోడేశారు. దాంట్లోంచి నీళ్ళన్నీ తోసి మరి వాళ్ళకి పోస్తారు కదా, నీళ్ళు ఎక్కడ పోస్తారు, అక్కడ పోసేస్తే ఆ నీళ్ళన్నీ శుభ్రంగా మామిడి చెట్లు అన్నిటికీ వెళ్ళిపోయాయి. అన్ని మామిడి చెట్లు హ్యాపీగా అమ్మాయా ఇవాళ మాకు నీళ్ళు వచ్చాయని చెప్పి హ్యాపీగా ఉన్నాయి. ఓకేనా, మామిడి చెట్లు అన్నిటికీ నీళ్ళు దొరికేసాయి. టు గెట్ ద ట్రెజర్ బాక్స్ అవుట్, నీళ్ళన్నీ తోసేశారు. ట్రెజర్ బాక్స్ అంటే నగలు పెట్టి అన్నమాట, అంత ఆస్తి డబ్బులు పెట్టి అన్నమాట. ఫైనల్లీ దే గాట్ ద బాక్స్. అంతే, అమ్మాయి నీళ్ళన్నీ అయిపోయాయి. ఇంకా అప్పుడు బాక్స్ కనిపించింది నూతిలో వాళ్ళకి. దే వర్ ఎక్స్ట్రీమ్లీ షాక్డ్ అండ్ యాంగ్రీ టు సీ జస్ట్ సమ్ స్టోన్స్ ఇన్ ఇట్. కింద కనిపించగానే ఇద్దరులో ఒకటి కిందకి దిగి ఒకడేమో తాడు కట్టాడు, ఒకటి పైకి లాగేశారు. అమ్మాయ్యా వచ్చేసింది రా బాక్స్ అనుకుని వెంటనే అక్కడే కొన్ని ఇంటికి వెళ్ళి చూసుకోలేదు, అక్కడే రాయిచ్చి గట్టి కొట్టేస్తే తలుపు ఓపెన్ అయిపోయింది. ఓపెన్ చేసేసారు. బోల్డ్ బంగారాలు ఉంటే పనిచేసుకున్నాం ఆనందంతో ఏం చేశారు వాళ్ళు, ది బ్రోక్ ద బాక్స్ని బద్దలు కొట్టేశారు, ఓపెన్ చేసేసారు. కానీ అందులో ఏమున్నాయి, బిగ్ స్టోన్స్ ఏమున్నాయి, స్టోన్స్. ఈస్ దేర్ ఎనీ వాల్యుబుల్ థింగ్స్ ఇన్ దట్ బాక్స్? ఆ బాక్స్లో ఏమైనా విలువైనటువంటి వస్తువులు ఉన్నాయా? ఏమీ లేవు. మరి ఏమున్నాయి? స్టోన్స్ ఉన్నాయి. ఓకేనా, దే అండర్స్టూడ్. వాళ్ళు చూడ ఎక్స్ట్రీమ్లీ షాక్డ్ అండ్ యాంగ్రీ అనమాట. యాంగ్రీ టు సీ జస్ట్ సమ్ స్టోన్స్ ఆర్ దేర్. చాలా షాక్ అయిపోయారు. దాంట్లో బంగారం లేకుండా రాళ్ళను చూసి చాలా కోపం వచ్చింది వాళ్ళకి తెనాలి రామకృష్ణుడు గారు. దే అండర్స్టూడ్ దట్ ఇట్ వాస్ తెనాలి రామాస్ ప్లాన్ టు మేక్ దెమ్ ఫూల్స్. వాళ్ళకి అర్థమైంది, అబ్బా మనకు తెలుసు ఈ తెనాలి రామకృష్ణుడు చాలా తెలివైన వాడు, మననే ఫూల్స్ చేయడానికి, అంటే మనకి ఏమి డబ్బులు అవి దొరకకుండా చేయడానికి తెనాలి రామకృష్ణుడు ఈ ప్లాన్ వేశాడు. అబ్బా మనం అర్థం చేసుకోలేకపోయామని చెప్పి ఇద్దరు చాలా ఫీల్ అయిపోయారు. దెన్ తెనాలి రామ కేమ్ టు ద థీవ్స్ అండ్ సెడ్,
థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాటరింగ్ మై ప్లాంట్స్ ఆల్ త్రూ ద నైట్. అప్పుడు తెల్లారిపోయింది, 5 అయిపోయింది కదా, నీరస పడిపోయి వాళ్ళు కష్టపడి తోడారు పండి అందులో బంగారం తిరిగి సంతోషంగా పట్టుకుని వెళ్ళిపోదురు. కానీ అందులో ఏమన్నా రాళ్ళు ఉండడంతో ఇద్దరికి నీరసం వచ్చేసింది. అమ్మా ఇంకా అలా కూర్చుండిపోయారు. అలా కూర్చుండిపోయి ఇంకా పైకి లేవలేకపోతున్నారు, నీరసం వచ్చేసింది వాళ్ళకి. అప్పుడు తెనాలి రామకృష్ణ వచ్చాడు వాళ్ళ దగ్గరికి. వచ్చి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ, రాత్రంతా త్రూఅవుట్ ద నైట్ రాత్రంతా కష్టపడి నా మొక్కలన్నిటికీ వాటరింగ్ చేశారు, నీళ్ళు పోస్తారు, మీరు చాలా కష్టపడ్డారు, మీ ఇద్దరికి చాలా థ్యాంక్స్ అని చెప్పాడు. I want to reward both of you in the king's palace for the services you have rendered to me. మీ ఇద్దరికి రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళి మంచి బహుమతి ఇప్పిస్తాను. ఎందుకంటే మా చెట్లన్నిటికీ నీళ్ళు పోస్తారు కదా మీరు, నాకు ఎంతో సర్వీస్ చేస్తారు కదా మీరు, నాకు ఎంతో సేవ చేస్తారు కదా మీరు, అందుకనే మీ ఇద్దరిని నేను రాజుగారి దగ్గరికి తీసుకెళ్తాను. తీసుకెళ్ళి రాజుగారి మీ ఇద్దరికి మంచి బహుమతి ఇప్పిస్తానే అన్నారు. వాళ్ళు మామూలుగా కొంచెం తెలివైన వాళ్ళు కాబట్టి అర్థం చేసుకున్నారు వెంటనే. అదే ఇంకా తెంగర దొంగలు అనుకో, వాళ్ళు అయ్యో అలాగంటే సరే వస్తాం రాజుగారి దగ్గరికి, రాజుగారు ఏం చేస్తారు, దొంగల్ని జైల్లో పెట్టేస్తారు. వీళ్ళిద్దరూ తెనాలి రామకృష్ణుడు చెప్పి విన్నారు. అసలే తెనాలి రామకృష్ణుడు తెలివైనవాడు కదా, అయ్యి బాబోయ్ అనుకుని ద థీవ్స్ గాట్ స్కార్డ్ అండ్ ర్యాన్ అవే ఫ్రమ్ దేర్ అంతే. అయ్యో బాబాయ్ ఈ ప్లాన్ అర్థమైంది, మళ్ళీ మమ్మల్ని తీసుకెళ్ళి జైల్లో పెట్టించేస్తాడు తెనాలి రామకృష్ణుడని. ఇంకా మళ్ళీ వెనక్కి చూడకుండా ఇవన్నీ పారిపోయారు. ఎక్కడికి పారిపోయారు అనమాట, వాళ్ళ ఊరు ఏదైతే ఉందో వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి పారిపోయారు. అప్పుడు తెనాలి రామకృష్ణుడు చాలా తెలివితేటలతో ప్రవర్తించాడు కాబట్టి అతని ఇంట్లో డబ్బులు ఏమీ పోలేదు, హాయిగా అతని మ్యాంగో ట్రీస్ అన్నిటికీ కూడా ఫుల్ వాటరింగ్ అయిపోయింది కదా, అవునా? అంటే తెనాలి రామకృష్ణ దొంగల్ని తన బలంతో ఓడించాడా, బుద్ధి బలంతో ఓడించాడా, ఫైటింగ్ చేశాడా వాళ్ళతోటి, లేదా మైండ్ ఉపయోగించాడా చెప్పండి? ఎస్, ఫైటింగ్ ఏం చేయలేదు, మైండ్ ఉపయోగించాడు. మనం కూడా అంతే, ఎవరితోనే మనకంటే బలమైన వాళ్ళు ఎవరితోనే ఫైట్ చేయవలసి వచ్చింది అనుకోండి, వాళ్ళతోనే ఫైటింగ్ చేయక్కర్లేదు, మన మైండ్ ఉపయోగించి వాళ్ళకంటే మనం గెలవగలగాలి. అర్థమైందా? అందుకని మైండ్ బాగా ఉపయోగపడుతుంది. బాగా చదివారనుకోండి, పుస్తకాలన్నీ చదువుతున్నారనుకోండి, మీకు మైండ్ బాగా డెవలప్ అవుతుంది. ఓకేనా? అప్పుడు మీకు మంచి మంచి తెలివైన ఐడియాలు వస్తాయి. అంతేగాని మీరు ఎక్కువసేపు ఫోన్ చూస్తూ కూర్చున్నారనుకోండి, ఆటలు ఫోన్లో అంటే మన లెసన్స్ కాకుండా మీరు గేమ్స్ అవి ఎక్కువ ఆడుతున్నారు అనుకోండి, అప్పుడు మీ మైండ్ అంత బాగా డెవలప్ అవుతుంది. సరేనా? రైట్, ఈ లెసన్ కంప్లీట్ అయిపోయినట్టు మనం అయిపోయింది. ఇక్కడ చూడండి పేజ్ నెంబర్ 4లో గ్లాసరీ అని ఇచ్చారు. ఓకేనా? కష్టమైన పదాలకు అర్థాలు ఇవన్నీ కూడా మీరు కొంచెం జాగ్రత్తగా చదవండి. అంటే మీరు ఇప్పుడిప్పుడే మీరు 2nd క్లాస్ కంప్లీట్ చేసుకుని 3rd క్లాస్లోకి వచ్చారు కాబట్టి మీరు సొంతంగా చదవడం కొంచెం కష్టమే, మీరు చదవలేకపోవచ్చు, కానీ జస్ట్ యూ ట్రై టు రీడ్. కానీ మీరు కొంచెం ప్రయత్నం చేయండి మీరు చదవడానికి. ఇది చదివి ఇందులో కొన్ని ప్రశ్నలు కూడా ఇచ్చారు ఇక్కడ, ఇవి అలాగే వెనకాల ఎక్సర్సైజ్ కూడా ఉన్నాయి, అవి చూడండి ఒకసారి. చూస్తే మీకు ఏమైనా వచ్చనుకోండి రాయండి. మీ నోట్బుక్ ఉంది కదా, మీ నోట్బుక్స్ ఇచ్చాం కదా, ఆ నోట్బుక్స్లో రాయండి. ఒకవేళ మీకు తెలియలేదు అనుకోండి ఉండండి, నేను చెప్తాను. లెసన్ అయిపోయిన తర్వాత ఎక్సర్సైజ్ కూడా నేను మీకు చెప్తాను. సరేనా? చాలా ఉంది ఎక్సర్సైజ్. ఎక్సర్సైజ్ అంతా నేను చెప్తానండి. 12th పేజ్ నెంబర్ 12 వరకు ఉంది ఎక్సర్సైజ్. మీకు చూడగలిగితే మీరు చూడండి, మీకు రాకపోతే కనుక నేను చెప్తాను. సరేనా? ఇప్పుడు నేను చెప్పిన పాఠం ఉంది కదా, ఈ పాఠాన్ని నేను యూట్యూబ్లో పెడతాను. యూట్యూబ్లో పెడితే మీరు అందరూ కూడా యూట్యూబ్లో చూడండి. ఒకసారి చెప్పాను కదా ఇక్కడ పాఠం, మరి మళ్ళీ చెప్పాను కదా క్లాస్ రూమ్లో, ఒకసారి చెప్పాను కాబట్టి ఈ సేమ్ లెసన్ అంతా నేను యూట్యూబ్లో పెడతాను. ఆ యూట్యూబ్లో మీరు అందరూ కూడా లెసన్ 4-5 సార్లు చూడండి. చూస్తే మీకు బాగా అర్థమవుతుంది నేను ఏ పదం ఎలా పలికాను. పదాలు కరెక్ట్గా పలకడాన్ని ప్రొనౌన్సియేషన్ అంటారు. పదాలు పలకడం అంటారు ప్రొనౌన్సియేషన్. ఆ ప్రొనౌన్సియేషన్ అంటే పదాన్ని కరెక్ట్గా పలకడం అన్నమాట. ఓకేనా? అది ఎలా పలుకుతున్నానో మీరు చూడండి. ఆ పదాలన్నింటినీ మీరు బాగా గుర్తుపెట్టుకుని ఇంగ్లీష్ పాఠం మిమ్మల్ని చదవమంటే మీరు వెంటనే స్పీడ్గా చదవగలగాలి. సరేనా? రైట్, ఓకే, బాయ్ చిల్డ్రన్.